హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సీనియర్ టెల్స్. నేను మీ లావణ్య. ఈరోజు మనకి ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ షూట్. అండ్ యాక్చువల్గా ఏంటంటే మనము మేబీ ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అని చెప్పాము కదా, లైక్ సాటర్డే కానీ సండే కానీ ఎలిమినేషన్ ఉంటుందనేసి. బట్ ఈరోజు ఎలిమినేషన్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే పవర్ అస్త్ర టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్లో మనం అంటే పవర్ అస్త్ర వచ్చేసి ఇమాన్యుయల్ గెలుచుకున్నారు. బట్ ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా ఇంక ఈ వీక్ టాస్క్ బేస్ చేసుకొని నాకు సార్ వచ్చేసి కళ్యాణ్ని అప్రిషియేట్ చేశాడు, అయిపోతుంది. మనం ఈ వీక్ అంతా అనుకుంటున్నాం కదా, లైక్ బర్నీ గారు షోల్డర్ పెయిన్, ఫిజికల్ పెయినే కాకుండా పాపం బాండ్స్ అన్నీ పెట్టుకొని మెంటల్ పెయిన్ కూడా ఎక్కువ అనుభవిస్తున్నారు అనేసి. సో నాకు సార్ కూడా చెప్పారనమాట, అంటే బర్నీ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే బీబీ అంటే బిగ్ బాస్, బర్నీ బాండ్స్ కాదు, సో కొంచెం చూసుకో అనేసి. ఇప్పటికన్నా బర్నీ సార్ గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే స్టిల్ ఎక్కడో ల్యాగ్ అవుతుంది ఈ బాండ్స్ మధ్యలో, లైక్ అటు ఇటు సర్ది చెప్పుకోలేక కొంచెం గేమ్ అనేది అయితే చాలా డిస్టర్బ్ అవుతుంది. సో ఆయన ఇది చూసుకొని కరెక్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాము, బట్ చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే బర్నీ గారు మనం బాగా గమనించినట్లయితే బెడ్ టాస్క్లో ఫౌల్ అని కాదు కానీ మిస్టేక్స్ అయితే జరిగాయి అనమాట. బికాస్ డెమోన్ పవన్ అండ్ బర్నీ గారు అప్పుడు డెమోన్ పవన్ అండ్ బర్నీ గారు కంప్లీట్గా బాడీ మొత్తం పడిపోయారు. బట్ స్టిల్ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ కాబట్టి డెమోన్ పవన్ ఎలిమినేట్ చేశారు. అండ్ శ్రీజాని లాగి పడేయడం కూడా అది నాకు సార్ కూడా నోటీస్ చేసి చెప్పారనమాట. అప్పుడు ఏంటంటే బర్నీ గారు అప్పుడు యాక్సెప్ట్ చేశారు, కానీ అక్కడ ఏం చేశారు, బెడ్ పై నుంచి లేదు ఫస్ట్ డెమోన్ కాళ్ళే పడ్డాయి అనేసి చెప్పారు. అండ్ ఇదొకటి వీళ్ళకి ఇమాన్యుయల్ అండ్ రాము రాథోడ్కి ఆ బెలూన్ టాస్క్ వచ్చేసి పాపం సంచాలక్గా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి నాకు సార్ కూడా బెలూన్ టాస్క్ మీద రాము రాథోడ్కి అండ్ ఇమాన్యుయల్కి క్లాస్ అయితే పీకారు, చిన్నపాటి క్లాసే. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి, ఇప్పుడు వీళ్ళు టీమ్మేట్స్ క్వశ్చన్ అడిగారు, మీరు బిగ్ బాస్ దాకా క్లారిఫై చేసుకోండి, అది స్ట్రాటజీ ఏమో అనేసరికి రీతు చౌదరి అండ్ ఆర్మీ వీళ్ళని చూసేసి శ్రీజ కూడా అలాగే ఫాలో అయింది. మేబీ అది కన్ఫ్యూజన్, ఆ క్వశ్చన్ అనేది రేస్ చేయకపోయింటే అది మేబీ ఇంకో గేమ్ లాగా ఉండేది, సంజన గారికి ఫ్లోరా గారికి పాయింట్స్ వచ్చేది, గేమ్ వేరేలా ఉండేదేమో. నిన్న పాపం వాళ్ళు గేమ్ నుంచి అవుట్ అయిపోయారు కదా, అలా కాకుండా రివర్స్లో ఉండేదేమో. బట్ స్టిల్ ఇంకా జరగడం వల్ల అయిపోయింది. ఇంకా నాకు సార్ ఏమో పాపం సంజన గారిని ఈసారి అప్రిషియేట్ చేశారనమాట. అని చెప్పారు, నువ్వు ముందు ఎలా ఉన్నావో ఆ సంజన కావాలి మాకు, ప్రీవియస్ 2 వీక్స్ సంజన, బికాజ్ ఏడుపు ఎక్కువ అయిపోతుంది, సో దొంగ సంజన అండ్ ఏడుపు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్తారు. అండ్ సంజన గారి బర్త్డే మామూలు విషెస్ అవి చేస్తారనమాట. బెలూన్ టాస్క్ గురించి కూడా క్లారిఫై చేస్తారు సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి. అయితే ఇక్కడ ఏంటి అంటే బెలూన్ టాస్క్ గురించి క్లాస్ తీసుకున్నారు, ఓకే, సంజన గారి బర్త్డే విషెస్ అంతా అయిపోయింది. మనకి ఇప్పటి వరకు ఉన్న క్యాప్టెన్స్లో సంజన గారు కెప్టెన్సీ చూసాం. సంజన గారి కెప్టెన్సీలో జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆవిడ హౌస్ని రూల్ చేయాలి అనుకున్నారు, లైక్ బాగా చేసుకోవాలి అని కాకుండా హౌస్ని రూల్ చేసుకోవాలి, బికాస్ నాకు ఛాన్స్ వచ్చింది అన్నీ చేయించుకోవడానికి అన్నట్లు చేశారు. డెమోన్ పవన్ ఏంటంటే ఎక్కువ ఫేవరెటిజం చూపించాడు అండ్ ఇష్యూస్ అనేవి ఎక్కువ రేజ్ అయ్యాయి. బట్ రాము రాథోడ్ విషయానికి వచ్చేసరికి రాము రాథోడ్ కెప్టెన్సీ అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. అండ్ నాకు సార్ కూడా అప్రిషియేట్ చేశారనమాట, అంటే నువ్వే బెస్ట్ కెప్టెన్ ఇప్పటి వరకు అయిన వాళ్ళల్లో అనేసి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే మనకి డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి 6 మెంబర్స్కి బ్లాక్ స్టార్స్ అనేది వచ్చిందనమాట. సేఫ్ జోన్లో ఉన్నది ఎవరు, నిన్న సేఫ్ జోన్ అయిన బర్నీ గారు, దివ్య గారు, ఆర్మీ పవన్ కళ్యాణ్. అండ్ ఇప్పుడు ఈ రోజు ఆడిన టాస్క్లో తనుజ కూడా సేఫ్ అయిందనమాట, సేఫ్ జోన్లోకి వచ్చింది. అండ్ ఇంకా 2 సంచాలక్స్కి వచ్చేసి రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్, వీళ్ళకి వచ్చేసి గోల్డెన్ స్టార్స్. ఇంకోటి ఏంటంటే తనుజ గేమ్ ప్లస్ ఈ రోజు ఆడిన గేమ్ అండ్ ప్రీవియస్ గేమ్స్లో కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ తనుజ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది, ఇది ఎందుకు వెళ్ళింది అనేది మాత్రం నైట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము, ఎందుకు కన్ఫెషన్ రూమ్కి వెళ్ళింది అని మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందాక నేను వీడియోలో చెప్పినట్లు సుమన్ అన్న ఈ రోజు మాత్రం గట్టి స్టాండ్ తీసుకున్నారు. బికాస్ పూల్ టాస్క్ అక్కడ ఆయన టచ్ అయ్యారని చెప్పేసి పాపం వచ్చేసారు, కానీ ఆయన కోసం ఆయన బాగా స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడ్డాడు అనమాట. అంటే మీరు గమనించారంటే సుమన్ అన్న అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం కానీ అలాంటివి ఏం లేవు, నిజాయితీగా ఆడుతున్నారు. ఆయన ఇన్నోసెన్సే ఆయన్ని కాపాడుకుంటూ వస్తుందన్నమాట. సో సుమన్ అన్నని కూడా అప్రిషియేట్ చేశారనమాట. ఇంకా సంజన గారిని అయితే ఫస్ట్ 3 వీక్స్లో సంజననే మాకు కావాలి అన్నట్లు చెప్పారు. అండ్ ఎలిమినేషన్ అయితే లేదు, కానీ రేపు వైల్డ్ కార్డ్స్
ఎవరు ఉండబోతున్నారు అనేది నైట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అండ్ ఎపిసోడ్లో ఈరోజు టాస్క్ ఎలా జరిగింది అండ్ డీటెయిల్గా నైట్ ఎపిసోడ్ వస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, ప్రతి నోటిఫికేషన్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.